ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాలు నిర్వహిస్తారు. అలాగే సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి ఎటువంటి ద్రవ్యాలతో అర్ఘ్యమిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాల పేరుతో రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు. కట్టె పొంగలి, బెల్లం పొంగలి, ఇటువంటి అనేక రకాలైన నైవేద్యాలు, చిత్రాన్నము, వీటన్నిటిని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సోమవారం కాబట్టి శివానుగ్రహం కలగటానికి పరమేశ్వరుడికి అర్ఘ్యం సమర్పించడం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శివుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శివ పూజలో ఏ ద్రవ్యాలతో శివుడికి అర్ఘ్యం ఇస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో శివమహాపురాణంలో, శివధర్మోత్తర శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణ శ్లోకాలను పరిశీలించినట్లయితే పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పుష్పాలు కలిపినటువంటి జలముతో అర్ఘ్యం ఇవ్వటం ద్వారా శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతంగా శివలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి సంబంధించిన శ్లోకం ఏంటంటే, అర్ఘ్యం పుష్పజలోపేతం యస్ శివాయ నివేదయేత్ స పూజ్య సర్వలోకేషు శివ వన్మోదతే చిరం. అంటే అర్థం ఏంటంటే, అర్ఘ్యం పుష్పజలోపేతం యస్ శివాయ నివేదయేత్. ఎవరైతే శివ పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పుష్పాలను కలిపి ఆ పుష్పాలు కలిపిన జలం ఈశ్వరుడి దగ్గర ఒక పళ్ళెంలో అర్ఘ్యంలాగా విడిచిపెడతారో వాళ్ళకి సపూజ్య సర్వలోకేషు శివ వన్మోదతే చిరం. శరీరం విడిచిపెట్టిన తర్వాత శివలోకం సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు గంధం కలిపిన జలాలతో అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, పంచగవ్యాలను కలిపిన నీటితో అర్ఘ్యమిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా శివధర్మశాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, గంధోదకేన సమ్మిశ్రం ఉదకార్ఘ్యం దశోత్తరం పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్. అంటే అర్థం ఏంటంటే, గంధోదకేన సమ్మిశ్రం ఉదకార్ఘ్యం దశోత్తరం. అంటే పరమేశ్వరుడికి పుష్పాలు కలిపిన నీటితో ఇచ్చే అర్ఘ్యం కంటే గంధము కలిపిన నీటితో ఇచ్చే అర్ఘ్యం అనేది 10 రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్. పంచగవ్యములు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, వీటిని పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు రాగి పాత్రలో ఉన్న జలంలో కలిపి ఆ జలంతో పరమేశ్వరుడి దగ్గర పళ్ళెంలో అర్ఘ్యం విడిచిపెట్టినట్లయితే పంచగవ్య సమాయుక్తం అర్ఘ్యం శతగుణం భవేత్, 100 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కాబట్టి పుష్పజలంతో అర్ఘ్యం ఇవ్వటం కన్నా గంధజలంతో అర్ఘ్యం ఇవ్వటం 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం. గంధజలాలతో శివుడికి అర్ఘ్యం ఇవ్వటం కన్నా పంచగవ్యాలు నీళ్లలో కలిపి ఆ నీటితో శివుడికి అర్ఘ్యమిస్తే 100 రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని శివధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అయితే అన్నిటికంటే పరమశివుడికి సమర్పించే ఒక అద్భుతమైనటువంటి అర్ఘ్యం గురించి ఒక శ్లోకం మనకి శివమహాపురాణంలో శివధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, అర్ఘ్యం అష్టాంగమపూర్వ లింగమూర్తి నివేదయేత్ దశవర్ష సహస్రాణి రుద్రలోకే మహీయతే. పరమేశ్వరుడికి అష్టాంగము అని పిలువబడే ఒక అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే దశవర్ష సహస్రాణి 10,000 సంవత్సరాల పాటు రుద్రలోకే మహీయతే, శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకంలో ఉంటారు. శరీరం విడిచిపెట్టాక కైలాసంలో 10,000 సంవత్సరాల పాటు సూక్ష్మ శరీరంతో శివుడి సన్నిధిలో ఉండాలంటే శివ పూజ చేసేటప్పుడు అర్ఘ్యము, అష్టాంగము అనే ఒక ప్రత్యేకమైన విధి విధానంతో ఇవ్వాలి. ఈ అష్టాంగ అర్ఘ్యము అంటే ఏంటో శాస్త్రంలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ఆపహ క్షీర కుశాగ్రాణి దధ్యాజ్యం చ సతండులం తిల సిద్ధార్థకశ్చైవ మర్ఘ్యే రుద్రలోకే మహీయతే. ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో 8 రకాలైనటువంటి ద్రవ్యాలు జలములో కలిపి ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వాలని చెప్తున్నారు. దీన్నే అష్టాంగ అర్ఘ్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టాంగ అర్ఘ్యం ఇస్తేనే 10,000 సంవత్సరాలు శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ రూపంలో కైలాసంలో ఉంటామని శివధర్మశాస్త్రం చెప్తోంది. ఆ 8 రకాలైన ద్రవ్యాలేంటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. మొట్టమొదటిది ఆపహ అంటే జలము, రెండవది క్షీరము అంటే పాలు, మూడవది కుశాగ్రాణి అంటే దర్భ కొసలు, నాలుగవది దధి అంటే ఆవు పెరుగు,
ఐదవది ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఆరవది సతండులము. తండులం అంటే ఏంటంటే బియ్యం అంటే అక్షతలు. ఆ తర్వాత ఏడవది తిలలు అంటే ఇక్కడ తెల్ల నువ్వులు. ఆ తర్వాత ఎనిమిదవది సిద్ధార్థకము. సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలు. అంటే ఈ 8 కూడా నీళ్లలో కలిపి పరమేశ్వరుడికి ఆ జలంతో శివలింగం ముందు కానీ ఈశ్వరుడి చిత్రపటం ముందు కానీ ఒక పళ్ళెం ఉంచి అర్ఘ్యం విడిచిపెట్టినట్లయితే ఇంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా శివపూజ చేసేటప్పుడు సోమవారం పూట నీరు, పాలు, దర్భకొనలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అక్షతలు, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఈ 8 నీళ్లలో కలిపి ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వండి. దీన్ని అష్టాంగ అర్ఘ్యము అనే పేరుతో పిలుస్తారు. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. 10,000 సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోక ప్రాప్తి కలిగించే అద్భుతమైన అర్ఘ్యం ఇది. ఇలా సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి అర్ఘ్యం ఇవ్వండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.